శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్త వరదునిగా పూజలు అందుకుంటున్నాడు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి కరుణా కటాక్షాలు ఈయన మీద మెండుగా ఉన్నాయంటారు. అందుకే ఈ స్వామిని దర్శించుకుంటే ఆ నరసింహుడికి పూజలు చేసినంత పుణ్యం అంటారు. ఇక్కడికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఈ దేవాలయ నిర్మాణం వెనుక పెద్ద చరిత్ర ఉంది. చేర్యాలకు చెందిన మల్లారపు ఈశ్వరయ్య లక్ష్మీ నరసింహస్వామికి పరమ భక్తుడు. పేదవాడైనప్పటికీ ఎన్ని కష్టాలొచ్చినా స్వామికి పూజలు చేయటం మానకపోయేవాడు. ఒకసారి తట్టుకోలేని ఆర్థిక సమస్యలు వచ్చాయి. అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి కలలో కనపడి, రేపు నా దగ్గరికి వచ్చి దర్శనం చేసుకో, ఆ తర్వాత నా పటాన్ని ఇంట్లో పెట్టి పూజించుకో అని చెప్పి మాయమయ్యాడట. దాంతో తెల్లవారగానే లేచి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి పోయి పూజలు చేశాడు. అఖండ దీపంతో నిత్యం స్వామి ఆరాధన చేసేవాడు. దీంతో ఆయన కష్టాలు నెమ్మదిగా ఒక్కొక్కటి కరిగిపోయి ఆయనకు సంపదలు కలిసి వచ్చాయి. ఆయన కొడుకు లక్ష్మీనారాయణ కూడా తండ్రిలాగా లక్ష్మీ నరసింహస్వామిని పూజించేవాడు. గురువుల మంత్రంతో నరసింహ ఉపాసన తీసుకున్నాడు. తండ్రికి మించిన భక్తి శ్రద్ధలతో పూజలు చేసేవాడు. ఒకరోజు పట్టం ముందు కూర్చుని పూజలు చేస్తుంటే స్వామి విగ్రహ రూపంలో దర్శనమిచ్చాడట. దాంతో లక్ష్మీ నరసింహుడు ఆదేశించాడని మంచి విగ్రహాన్ని తయారు చేయించారు. ఇంటికి తీసుకొని పోదామనుకుంటే స్వామి కలలో కనిపించి ముందు యాదగిరిలో తన దగ్గరికి తెచ్చి పూజలు చేయండని చెప్పాడట. స్వామి ఆదేశాల ప్రకారం ఆ విగ్రహాన్ని యాదాద్రిలోని లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ముందు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. లక్ష్మీ నరసింహుని మెడలోనున్న పూలదండను, శేష వస్త్రాన్ని తీసి ఈ స్వామికి వేశారు. ఆ తర్వాత మేళ తాళాలతో ఊరేగింపుగా ఇంటికి తీసుకుని పోయారు. నిత్య ధూప దీప నైవేద్యాలతో పూజలు చేశారు. ఆ తర్వాత వారి ఇల్లే గుడిగా మారింది. స్వామికి నిత్యాభిషేకాలతో పాటు కళ్యాణం కూడా చేసేవారు. అయితే వ్యవసాయ క్షేత్రంలో దేవాలయాన్ని నిర్మించాలని స్వామి కలలో చెప్పడంతో పాటు గర్భాలయ స్థలాన్ని కూడా చూపించాడట. దాంతో 2007 ఏప్రిల్ 19న గుడి నిర్మాణం ప్రారంభమైంది. 2008 మే 1న విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహంతో ఏర్పాటు చేసిన దేవాలయం కాబట్టి గుట్టలో చేసినట్లే ఇక్కడి పూజా విధి విధానాలు ఉంటాయి. ప్రతి గుడికి ఒక ప్రత్యేకత ఉన్నట్లే ఇక్కడ కూడా ఉంది. స్వామివారి చుట్టూ 41 ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ కొట్టి సంకల్పం చెప్పుకుంటే కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. దీంతో పాటు 41 రోజులు నువ్వుల నూనెతో దీపారాధన చేసి భక్తితో ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఇలా చేసి కనీసం 5 శనివారాలు గుడిలో నిద్ర చేస్తే మంచిదని భావన. శనివారం రాత్రి నిద్ర చేసి ఆదివారం మొక్కుకుంటే ఎంతటి కోరిక అయినా ఇట్టే నెరవేరుతుందని చాలా మంది నమ్మకం. స్వామిని ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం అంటూ నిత్యం భక్తులు తలుచుకుంటూ ప్రదక్షిణలు పూజలు చేస్తూ ఉంటారు. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఎన్నో ఉపాలయాలున్నాయి. గణపతి, ఆంజనేయుడు, నల్లపోచమ్మ, బంగారు మైసమ్మ, దేవసేన, వల్లి సమేత నాగసుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ దర్శనమిస్తారు. బుధవారం విజయ గణపతి, మంగళవారం వీరాంజనేయ స్వామి, శుక్రవారం నవకలశ అభిషేకాలు జరుగుతాయి. కాలసర్ప దోషం ఉన్న వాళ్లకు, వివాహం కాని వాళ్లకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకాలు ఉంటాయి. ప్రతి మాసం స్వాతి నక్షత్రం రోజున చీడియాల లక్ష్మీ నరసింహస్వామికి మాస కళ్యాణం నిర్వహిస్తారు. అలాగే సుదర్శన హోమం జరుపుతారు. చైత్ర బహుళ దశమి రోజున బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా చేస్తారు. ప్రతి ఏడు ఏప్రిల్ నెలలో బ్రహ్మోత్సవాలు 3 రోజుల పాటు జరుగుతాయి. మొదటి రోజు గ్రామోత్సవం, రెండో రోజు అంకురార్పణ నిర్వహిస్తారు. 2 లక్షల మంది వరకు భక్తులు దీనికి హాజరవుతారు. ఈ గుడి చాలా విశాలంగా, ప్రశాంతంగా ఉంటుంది. సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవటానికి పెద్ద మండపం ఉంది. దీంతో పాటు హోమాలు, యజ్ఞ యాగాదులు, ఉపనయనాలు, పెళ్లిళ్లు, అన్నప్రాసన, అక్షరాభ్యాసాలు కూడా దేవాలయ